డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీబడికి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్లో నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్ వీటి గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. గత వీడియోలో డే 2లో భాగంగా సింగులర్ ప్లూరల్ వర్డ్స్ ఎలా మారతాయని, అదేవిధంగా ఆర్డినల్ నెంబర్స్ ఎలా రాయాలి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఒకవేళ ఆ వీడియోస్ ఇంతకు మునుపు అప్లోడ్ చేసిన 2 వీడియోస్ కనుక చూడకపోతే ఆ 2 కంప్లీట్ చేసి ఈ వీడియో చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం, ఈ యొక్క సిరీస్ మీకు గనక ఉపయోగపడినట్లయితే ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈ డే 3లో భాగంగా ఇంత మునుపు నేను చెప్పినట్లే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని 2 పార్ట్స్ కింద చేసి ఈ వీడియోలో ఒక పార్ట్, నెక్స్ట్ డే 4లో భాగంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మిగిలిపోయిన ఇంకో 4 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ దానిలో కంప్లీట్ చేద్దాం. దీనిలో భాగంగా నౌను, దానిలో టైప్స్, ప్రొనౌను, దానిలో టైప్స్, అడ్జెక్టివ్స్, అలాగే వెర్బ్ కూడా మనం నేర్చుకుందాం వాటి గురించి క్లియర్గా. ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఎవ్రీ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్ సర్వ్స్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. ఒక సెంటెన్స్ లో ప్రతి వర్డ్ కూడా ఒక స్పెసిఫిక్ ఫంక్షన్, అంటే అది చేయవలసిన పని ఏదైతే దానికి కేటాయించబడిందో ఆ పని అది చేస్తుంది. దానికంటే సపరేట్ గా ఒక పని ఉంటుంది, అది నెరవేరుస్తుందని. వి కేటగరైజ్ ద ఫంక్షన్స్ ఇంటూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అది పని చేసే విధానాన్ని బట్టి మనం ఈ వర్డ్స్ ని మనం ఎలా డివైడ్ చేసామంటే, వాటికి పేర్లు ఎలా పెట్టామంటే టాపిక్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మనం పెట్టాం. దేర్ ఆర్ 8 మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మెయిన్గా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. ఫస్ట్ ది నౌన్, ఆ తర్వాత ప్రొనౌన్, తర్వాత అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇలా మనం 8 మెయిన్ పార్ట్స్గా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. దానిలో మొట్టమొదటిగా ఈరోజు ఈ వీడియోలో మనం అనుకున్నట్లు 4 నేర్చుకుందాం అనుకున్నాం కదా, అందులో ఫస్ట్ది నౌన్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. నౌన్. ఎ నౌన్ నేమ్స్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా. అంటే ఒక సెంటెన్స్లో పేరు కానీ, లేదా ప్రదేశం కానీ, లేదా యానిమల్ కానీ అంటే జంతువు కానీ, లేదా ఒక వస్తువు కానీ, లేదా ఒక ఆలోచన కానీ ఏదన్నా ఒకటి ఉంటే దాన్ని మనం నౌన్ అంటాం. నౌన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 మెయిన్ టైప్స్. ఈ నౌన్స్ మళ్ళీ కూడా 5 ముఖ్యమైన నౌన్స్ కింద మనం డివైడ్ చేయడం జరిగింది. ఇది అంత వదిలేయాల్సిన టాపిక్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ లో ఈవెన్ 3rd క్లాస్ నుంచే ఈ యొక్క టాపిక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నౌన్స్ లో ఉండే టైప్స్ కంపల్సరీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి నౌన్ మనం డివైడ్ చేసుకునే దానిలో ఏంటంటే ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ నేమ్స్ ఆఫ్ పీపుల్, అలాగే ప్లేసెస్ ఆర్ యూనిక్ ఇన్స్టిట్యూషన్స్. అయితే పర్టికులర్ గా ఒక వ్యక్తుల యొక్క పేర్లు కానీ, లేదా ప్రదేశాల యొక్క పేర్లు కానీ, లేదా యునిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రత్యేకమైన వ్యవస్థల యొక్క పేర్లు కానీ ఏమన్నా ఉంటే దే ఆల్వేస్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. మనం ఆల్రెడీ క్యాపిటలైజేషన్ ఇది నేర్చుకున్నాం. ఈ ప్రాపర్ నౌన్స్ కంపల్సరీ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతాయి. అలాంటి వాటిని మనం ప్రాపర్ నౌన్ అంటాం. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ నేమ్స్, దేనికి? పీపుల్కి, ప్లేసెస్కి, ఇన్స్టిట్యూషన్స్కి, లేదా వస్తువుకి కూడా అనొచ్చు ఏదైనా పేరు ఉంటే స్పెసిఫిక్గా. కాబట్టి ఎగ్జాంపుల్స్ చూడండి. రవి అనే నేము అంటే మనుషులలో రవి అనేది ఒక స్పెసిఫిక్ నేమ్ అవుతుంది, అంటే ఒక వ్యక్తికి చెందింది. అలాగే హైదరాబాద్, చాలా సిటీస్ ఉంటాయి, ఆ సిటీస్ లో ఒక స్పెసిఫిక్ సిటీకి సంబంధించిన పేరు హైదరాబాద్. అలాగే ఇండియన్ ఆర్మీ, ఆర్మీ కాదు అక్కడ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ అంటే ఏంటి? ఆర్మీస్ చాలా ఉంటాయి, కానీ ఇండియన్ ఆర్మీ అనేది ఒక స్పెసిఫిక్ గా ఒక గ్రూప్ కి పెట్టే నేమ్ కాబట్టి, అది ఒక ఆర్గనైజేషన్ కాబట్టి దానికి కూడా మనం ఏం చెప్పొచ్చు? ప్రాపర్ నౌన్ అని చెప్పొచ్చు. గంగా అంటే రివర్స్ చాలా ఉంటాయి, అది నేమ్ కింద తీసుకున్నా లేదా రివర్ కింద తీసుకున్నా కానీ రివర్స్ చాలా ఉంటాయి. ఆ రివర్స్ లో గంగా అనేది ఒక స్పెసిఫిక్ రివర్ కాబట్టి, ఆ స్పెసిఫిక్ రివర్ యొక్క నేమ్ కాబట్టి వాటిని మనం ప్రాపర్ నౌన్ అంటాం. సింపుల్ గా ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే, సింపుల్ గా ఏం లేదు, పేర్లు ప్రాపర్ నౌన్. నెక్స్ట్ కామన్ నౌన్ చూద్దాం. జనరల్ నేమ్స్ ఫర్ పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. జనరలైజ్డ్ నేమ్స్. ఇందాక మనం నేర్చుకున్న స్పెసిఫిక్, ఇప్పుడు జనరల్. చూడండి ఒకసారి, బాయ్ యొక్క నేమ్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్తున్నాను. బాయ్ అని ఉంది, అదే బాయ్ యొక్క నేము రవి అని ఉంది. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు బాయ్ అనేది అందరినీ, ఇప్పుడు మన చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉన్నారు, ఒక 4-5 అబ్బాయిలు కనపడ్డారు అనుకోండి. ఆ 4 అబ్బాయిల్ని మొదటి వాడిని బాయ్ అని పిలవచ్చు,
తర్వాత వాడిని బాయ్ అని పిలవచ్చు, థర్డ్ వాడిని బాయ్ అని పిలవచ్చు, ఫోర్త్ వాడిని కూడా బాయ్ అని పిలవచ్చు. కానీ రవి అనే నేమ్ ఎవరిని పిలుస్తాం? ఆ పర్టికులర్గా రవి అనేవాడు ఎవడైతే, లేకపోతే రవి అనే అబ్బాయి ఎవరైతే ఆ అబ్బాయిని మాత్రమే పిలుస్తాం. కాబట్టి అందరినీ జనరలైజ్డ్గా పిలిచే దాన్ని ఏమో మనం కామన్ నౌన్ అంటాం, అలాగే స్పెసిఫిక్గా పిలిచే దాన్ని ఏమంటాం మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్లో మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కలెక్టివ్ నౌన్, నేమ్స్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ ఆర్ థింగ్స్. అంటే కలెక్టివ్ ఇక్కడే మనకు కనపడుతుంది, కలెక్ట్ చేయడం. కలెక్టివ్ అంటే ఏంటి? కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ లేదా యానిమల్స్ కానీ వస్తువులు కానీ వాటిలన్నిటినీ కలిపి పిలిచే వాటిల్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ బంచ్ ఆఫ్ కీస్, ఒక తాళాల గుత్తి అంటాం. తాళాలు అన్నీ కలిపి ఉన్నదాన్ని మనం ఏమంటాం? బంచ్ ఆఫ్ కీస్ అంటాం. కాబట్టి దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల యొక్క గుంపు ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? కలెక్టివ్ నౌన్. ఎందుకంటే ఆ పక్షులన్నింటినీ కలిపి పిలుస్తున్నాం కాబట్టి. ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ప్లేయర్స్ అందరినీ కలిపి టీమ్ అంటున్నాం కాబట్టి టీమ్ ఆఫ్ ప్లేయర్స్ మనం కలెక్టివ్ నౌన్ అంటాం. అలాగే అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అంటే సైనికులందరూ కలిపి ఉన్న ఆర్మీ, అది కూడా కలెక్టివ్ నౌన్ అని పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళందరినీ కలిపి మనం పిలుస్తున్నాం కాబట్టి. ఈ కామన్ నౌన్ కి ఈ కలెక్టివ్ నౌన్ కి చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. కామన్ నౌన్ అంటే సాధారణంగా పిలిచేది, అదే కలెక్టివ్ నౌన్ వచ్చేసరికి వారందరినీ ఉమ్మడిగా కలిసి పిలిచేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రౌడీలు కలిపి ఉన్నారనుకుందాం, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. రౌడీ అనేది ఏమవుతుంది? మీకు కామన్ నౌన్ అవుతుంది. అర్థమవుతుందా? అదే రౌడీలో ఒక అతని పేరు కలిపి చెప్పామనుకోండి, పలానా వ్యక్తి పేరు చెప్పామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా మీదే చెప్పుకున్నాను, సంజయ్ అనే వ్యక్తి రౌడీ అనుకుందాం. ఆ వ్యక్తిని చెప్పామనుకోండి, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అదే రౌడీలందరూ కలిపి ఉన్నారు, వాళ్ళని ఒక ముఠా అని పిలిచారనుకోండి, అప్పుడు వాళ్ళని ఏమన్నారంటే కలెక్టివ్ నౌన్ అంటారు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్, జాగ్రత్తగా గమనించండి, భావనలు, అలాగే ఐడియాస్, ఆలోచనలు, లేదా క్వాలిటీస్ లేదా లక్షణాలు, దట్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్ అంటే మనం వాటి గురించి ఆలోచించగలం, అవి మా మనసులోకి వస్తాయి, కానీ వాళ్ళని ముట్టుకోలేము, టచ్ చేయలేము, లేదా కళ్ళతో చూడలేము. అంటే మన ముందు ప్రత్యక్షంగా కనిపించని వాటి గురించి నౌన్స్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యాపీనెస్, సంతోషం. సంతోషం అనేది నౌనే, కానీ ఆ నౌన్ చూడగలమా? కనిపిస్తుందా? ముట్టుకోగలమా? కాబట్టి దాన్ని హ్యాపీనెస్ కావచ్చు. బ్రేవరీ, అదొక లక్షణం, క్వాలిటీ అలాంటిది కానీ. లేదా హానెస్టీ, నిజాయితీ కావచ్చు. టైం, సమయం. చైల్డ్హుడ్, పసితనం లేకపోతే చిన్నతనం. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం చేతితో ముట్టుకోలేము, లేదా కంటితో నేరుగా చూడలేము, దాని యొక్క రూపంలో చూడలేము. కాబట్టి వాటిని ఏమంటామంటే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని పిలుస్తాం. నెక్స్ట్ మెటీరియల్ నౌన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో ఏంటంటే నేమ్స్ ఆఫ్ మినరల్స్ ఆర్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. అయితే వస్తువులు తయారు చేసిన తర్వాత ఆ వస్తువులు దేని నుంచి అయితే ముడి పదార్థం నుంచి తయారు చేయబడియో దాన్ని మనం ఏమంటాం అంటే మెటీరియల్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, మన దగ్గర గోల్డ్ అనేది ఎలా ఉంటుంది? ఒక ఇయర్ రింగ్ గానో, లేకపోతే ఒక బ్యాంగిల్ గానో, లేదా ఒక రింగ్ గానో ఉంటుంది. ఆ యొక్క వాటిని దేనితో తయారు చేస్తాం? గోల్డ్తో తయారు చేస్తాం. కాబట్టి గోల్డ్ అనేది ఏమవుతుందంటే మెటీరియల్ నౌన్. వాటర్ అనేది దాని ప్యూరెస్ట్ ఫామ్, దాని యొక్క మూలము. దాన్ని మనం వాటర్ని ఇతర పదార్థాల్లో కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాటర్ని మనం ఐస్ కింద కూడా మార్చొచ్చు. కాబట్టి అదొక మెటీరియల్, కాబట్టి మెటీరియల్ నౌన్ అంటాం. వుడ్, చెక్క, ఐరన్, ఇనుము, మిల్క్, పాలు. కాబట్టి ఏదైతే ఏ వస్తువుని ఆధారం చేసుకుని అయితే మనం ఇతరుల సబ్స్టెన్స్ కానీ లేదా మెటీరియల్స్ కానీ మనం తయారు చేసుకుంటా పోతామో ఆ వాటిని నౌన్స్ని ఏమంటామంటే మెటీరియల్ నౌన్స్ అంటాం. కాబట్టి ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటో, కామన్ నౌన్ ఏంటో, కలెక్టివ్ నౌన్ ఏంటో, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటో, మెటీరియల్ నౌన్ ఏంటో జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. 5 ఇంపార్టెంటే మనకి. కాబట్టి నెక్స్ట్ పార్ట్ మనం చూసేది ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ రీప్లేసెస్ ఏ నౌన్. మనకు నౌన్ అంటే ఏంటో అర్థమైంది కదా, టు అవాయిడ్ రిపిటీషన్. అయితే ప్రొనౌన్ అంటే ఏంటి అంటే నౌన్ ప్లేస్లో ఏదైతే రీప్లేస్ అవుతుందో లేదా నౌన్ బదులు ఏదైతే వచ్చి కూర్చుంటుందో, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దాన్ని మనం ప్రొనౌన్ అంటాం. సింపుల్గా ఈ ప్రొనౌన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే రిపిటీషన్ని అవాయిడ్ చేయడానికి. అంటే ఒకే సెంటెన్స్లో మరలా లేదా తెలిసిన పదాన్నే మరలా పేరు పెట్టి పిలవడం, లేదా దాని యొక్క మూల కారణం ఏదైతే పేరు ఉందో దాంతో పిలవడాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ప్రొనౌన్ ఉపయోగిస్తాం. ద మెయిన్ టైప్స్ ఇంక్లూడ్, దీనిలో కూడా మెయిన్ టైప్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్, యూజ్ ఇట్ ఫర్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్. పర్సనల్ ప్రొనౌన్ అని దేన్ని అంటారంటే స్పెసిఫిక్ పీపుల్కి కానీ లేదా థింగ్స్కి కానీ ఉపయోగించేదాన్ని ఏమంటాం? పర్సనల్ ప్రొనౌన్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి, ఐ, యు, హీ, షీ, ఇట్, వి, దే, మీ,
హిమ్, హర్, ఇట్, అస్, దెమ్. అంటే చూడండి ఐ, యు, హీ, షీ నేను, నీవు, అతను, ఆమె. అలాగే ఇక్కడ చూసుకుంటే మీ నేను, హిమ్ అతను, హర్ ఆమె, అస్ మేము, దెమ్ వారు. ఇలాంటివన్నీ కూడా స్పెసిఫిక్ పీపుల్కి ఉపయోగిస్తే ఇట్ అది, అలాగే ఇట్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది కదా రెండోసారి వచ్చింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే స్పెసిఫిక్ థింగ్స్ని, వస్తువులు. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. కాబట్టి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం పొసెసివ్ ప్రొనౌన్స్. ఈ పొసెసివ్ అన్న వర్డ్ ఆల్రెడీ మనకి నిన్నటి క్లాస్లో మనం పొసెషన్, కాంట్రాక్షన్ అని షార్ట్ ఫామ్స్ రాయడం గురించి కొన్ని మాటలు చెప్పాను నేను. కాబట్టి దానిలో వచ్చింది ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే షో ఓనర్షిప్, అంటే దాని యొక్క యజమానత్వం చూపిస్తూ ఉంటుంది. సింపుల్గా అర్థం కావాలంటే మైన్ అంటే ఆ పెన్ నాది అంటాం, ఇట్స్ మైన్ అంటాం. అంటే ఏంటంటే మైన్ అంటే నాది, నా ఓనర్షిప్ అని చెప్తున్నాను అక్కడ. యువర్స్ నీ యొక్క, హిస్ అతని యొక్క, హర్స్ ఆమె యొక్క, అవర్స్ మా యొక్క, దేర్స్ వారి యొక్క. ఇలాంటి పదాలన్నీ కూడా ఇవి ప్రొనౌన్సే కాదనడం లేదు, కానీ ఇవి ఏం చేస్తాయంటే పొసెసివ్గా దాని యొక్క ఓనర్షిప్ అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏమి లేదు, యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ద సేమ్. ఒకవేళ ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ రెండు ఒకటే అయితే వాటిని మనం అక్కడ ఏం చేస్తామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఉపయోగిస్తాం. దే ఎండ్ ఇన్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్. సింపుల్ గా మనకి బండ గుర్తు ఏంటి అంటే అవి ఎలా ఎండ్ అవుతాయి అంటే సెల్ఫ్ అనే వర్డ్తో కానీ లేదా సెల్ఫ్స్ అనే వర్డ్తో కానీ ఎండ్ అవుతా ఉంటాయి. అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్ లో సబ్జెక్టు అదే ఉంటుంది, ఆబ్జెక్ట్ కూడా అదే ఉంటుంది. చూడండి ఒకసారి, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. ఇలాంటివన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కింద మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చూసుకుంటే పాయింట్ టు స్పెసిఫిక్ థింగ్స్. అయితే ఒక ప్రత్యేకమైన వస్తువుల ఎళ్ళ అది పాయింట్ చేయడానికి, దాన్ని గుచ్చి చూపడాన్ని మనం ఎంచి చూపడాన్ని మనం అలాంటి పదాలను ఏం చేస్తామంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కింద చూస్తాం. అంటే ఇప్పుడు దిస్ ఇది అంటే ఒక వస్తువుని చూపించి చెప్తున్నాం దిస్ అని, కాబట్టి అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే దట్ అది, దీస్ ఇవి, దోస్ అవి. ఇలా వీటి గురించి అన్న గుచ్చి మనం పాయింట్అవుట్ చేసి వాటి గురించి మాట్లాడేటప్పుడు వచ్చే ప్రొనౌన్స్ ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అంటే ఏంటంటే స్పెసిఫిక్ థింగ్స్ పాయింట్ చేయడం, స్పెసిఫిక్ థింగ్స్ ని పాయింట్ చేయడం. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రాగేటివ్ దానిలోనే తెలుస్తుంది మనకి. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి, క్వశ్చన్ చేయడం, ఆస్క్ క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగించే, యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. సింపుల్ గా హూ ఎవరు, హూమ్ హూజ్, విచ్ వాట్, ఇలా WH వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం మనం. రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే కనెక్ట్ ఏ క్లాజ్ టు ఏ నౌన్. అయితే ఈ క్లాజెస్ ఫ్రేజెస్ మనం తర్వాత లెసన్స్ లో చూస్తాం. కాబట్టి సింపుల్ గా బండ గుర్తు పెట్టుకోండి, కనెక్ట్ ఏ క్లాజ్ టు ఏ నౌన్. ఒక నౌన్ కి ఒక క్లాజ్ ని తీసుకొచ్చి కనెక్ట్ చేసేటప్పుడు ఉపయోగించే వాటిని మనం ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మీకు ఒక ఐడియా రావాలి, ఒక ఆలోచన రావాలి. ఇదిగోండి ఇక్కడ హూ ఉంది, ఇక్కడ కూడా హూ ఉంది, మరి ఏది హూ అంటే క్వశ్చన్ అడగడానికి హూ ఉపయోగిస్తేనేమో అది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలా కాకుండా ఇలా సెంటెన్స్ ని అటాచ్ చేసేటప్పుడు ఉపయోగించే ఆ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్ లో హూ గనక ఉపయోగిస్తే అది ఏమవుతుందంటే రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా అర్థం అవ్వడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హూ అనే ఈ యొక్క ప్రొనౌన్ మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఏది ఇంట్రాగేటివ్ ప్రొనౌను అలాగే ఏది రిలేటివ్ ప్రొనౌను అనేది అర్థం కావడానికి మీకు ఒకటి చెప్తాను, జాగ్రత్త చూడండి. 2 సెంటెన్స్లు రాస్తాను. ఫస్ట్ ఏమని రాస్తున్నానంటే హూ డిడ్ దిస్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఇది ఎవరు చేశారు కాబట్టి ఇక్కడ ఇది క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మీరు చెప్పేయచ్చు ఇది దేనికి చెందింది, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కి చెందింది. ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తున్నాను చూడండి, ఐ వాంట్ టు మీట్ ద చెఫ్ హూ కుక్డ్ దిస్. అంటే నేను ఆ చెఫ్ ని కలవాలనుకుంటున్నాను. ఏ చెఫ్ ని, ఈ వంట ఎవరైతే వండారో అతన్ని. అప్పుడు ఏమైంది, ఇక్కడ హూ అనే వర్డ్ మనం ఇంట్రాగేట్ చేయడానికి ఉపయోగించలేదు. ఈ క్లాజెస్ ని సింపుల్ గా చెప్పాలంటే ఈ చెఫ్ మీకు అర్థం కావడానికి ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. ఈ చెఫ్ అనే నౌన్ తో మీకు అర్థమవుతుందా, ఈ చెఫ్ అనే నౌన్ తో ఈ యొక్క క్లాజ్ ఏదైతే కుక్డ్ దిస్ అనే క్లాజ్ ఉందో తీసుకొచ్చి ఈ క్లాజ్ ని తీసుకొచ్చి అటాచ్ చేయడానికి ఉపయోగించాం. కాబట్టి ఈ హూ ఏమవుతుందంటే ఇక్కడ
రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలా ఈ ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ మనకి వీలైతే ఈ ప్రాక్టీస్ సెషన్ వీడియోస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోస్ అన్నీ కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ మీకు వచ్చి ఎగ్జామ్ అటెండ్ చేయడానికి వీలుగా ఈ వీడియోస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీతో డిస్కస్ చేయడం లేదు. మరలా మనం టైం ఉంటే వాటిని మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు. హూ అనేది ఇక్కడేమో ఇంట్రాగేట్ చేయడానికి ఉపయోగించాను, ఇక్కడ హూ వచ్చేసరికి ఏం చేశాను, ఈ చెఫ్ అనే నౌన్తో ఈ క్లాజ్ తీసుకొచ్చి ఏది క్లాజు ఏది ఫ్రేజు అనేది నెక్స్ట్ క్లాసెస్లో ఫర్దర్ క్లాసెస్లో మనం చూద్దాం. అయితే ఇక్కడ మనకి దీన్ని అటాచ్ చేయడానికి ఉపయోగించాను కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఒకవేళ ఆ సబ్ పార్ట్ ఏమి డివిజన్ లేదనుకోండి, హూ అనేది ఎప్పుడు కూడా మనకేమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. కానీ ఒకవేళ ఎటువంటి ప్రొనౌన్ అనే క్వశ్చన్ అడిగితే అప్పుడు ఏం చేయాలంటే ఈ హూ అనేది ఎలా ఉపయోగించాం, క్వశ్చన్ అడగడానికి ఉపయోగించామా లేదా ఒక నౌన్తో ఈ ఫ్రేజ్ని అటాచ్ చేయడానికి ఉపయోగించామా అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోకి మనం వెళ్ళిపోదాం. థర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం చూసేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ లో an adjective adds meaning to a noun or pronoun. అంటే ఒక అడ్జెక్టివ్ సెంటెన్స్ లో దాని ఫంక్షన్ ఏంటి అంటే ఒక నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ ఏం చేస్తుంది అంటే మీనింగ్ ని యాడ్ చేస్తుంది. సింపుల్ గా మనం చెప్పాలి అంటే మన వాడుక భాషలో ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏ పదం అయితే నౌన్ని లేదా ప్రొనౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందో లేదా వివరిస్తుందో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దాన్ని మనం ఏమంటామంటే యాడ్జెక్టివ్ అంటాం. అయితే దీనిలో యాడ్జెక్టివ్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటివనేది చూద్దాం ఒకసారి. ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. యాక్చువల్గా ఏంటి అంటే ఇవి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. క్వశ్చన్స్ కూడా చాలా సార్లు అడగడానికి అవకాశం ఉండేది. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. డిస్క్రైబ్ ద నేచర్ ఆర్ క్వాలిటీ. అంటే ఎప్పుడైతే సెంటెన్స్లో ఒక వర్డ్ నౌన్ యొక్క నేచర్ని కానీ అంటే స్వభావాన్ని కానీ క్వాలిటీ దాని యొక్క లక్షణాన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అనేది ఏం చేస్తుంది, ఆ యొక్క నేచర్ లేదా క్వాలిటీని చెప్తుంది. బ్యాడ్ అది కూడా అంతే నేచర్ చెప్తుంది. బిగ్ అది పెద్దది అని చెబుతుంది, దాని యొక్క చెప్తుంది క్వాలిటీని లేదా నేచర్ని. స్మాల్ రెడ్ దాని యొక్క కలర్ని చెప్తుంది అంటే దాని యొక్క నేచర్ని చెప్తుంది. ఇంటెలిజెంట్ తెలివైన అనేవాడు. కాబట్టి ఏవైతే నౌను లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీ అంటే నేచర్ని లేదా క్వాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయో వాటిని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం. సింపుల్గా మళ్ళీ చూడండి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఇది క్లియర్గా తెలుస్తుంది. హౌ మచ్ అంటే ఎంత అనేది చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ కొంచెం, ఎంత కొంచెం, మచ్ లిటిల్ కొంచెం, ఎనఫ్ సరిపడనంత, ఆల్ అంతా. కాబట్టి ఇలా చెప్పేయి కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్తో, ఇది హింట్ ఇక్కడ, యూజ్డ్ విత్ అన్కౌంటబుల్ నౌన్స్, లేదా కౌంట్ చేయలేని నౌన్స్తో ఉపయోగిస్తూ ఉంటాం చాలాసార్లు. ఇది ఎంత అనేది దాని యొక్క క్వాంటిటీ చెప్తుంది కాబట్టి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. క్వాలిటీ చెప్తే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, క్వాంటిటీ చెప్తే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. అలాగే అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అంటే ఎగ్జాక్ట్గా దాని యొక్క నెంబర్ చెప్తుందంట, అది కౌంటబుల్ నౌన్స్తో ఉపయోగిస్తాం. చూడండి, హౌ మెనీ, పైది హౌ మచ్, కిందదేమో హౌ మెనీ, అదేమో ఎంత, ఇదేమో ఎన్ని. చూడండి, 5, మెనీ, ఫ్యూ, ఫస్ట్, సెకండ్, ఇలాంటివన్నీ కూడా కౌంటబుల్ నౌన్స్తో ఉపయోగించేవి. ఇవేమో అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అంటాం. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్, పాయింట్ అవుట్ నౌన్స్. మరి పైన చూసాం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని చూసాం కదా, ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ వచ్చింది. దిస్, దట్, దీస్, దోస్. ఇవి సింపుల్ గా దే మస్ట్ బి ఫాలోడ్ బై ఎ నౌన్. అయితే ఈ వర్డ్స్ కి తర్వాత నౌన్ అనేది అపియర్ అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఇవి పెద్దగా లాస్ట్ లో ఈ యొక్క డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఈ పస్సివ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్, పస్సివ్ అడ్జెక్టివ్స్ అంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ వాటి గురించి నేర్చుకుందాం. పస్సివ్ అడ్జెక్టివ్స్ చూడండి, సో పర్సన్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ నౌన్. ఇది కూడా అంతే, సేమ్ దానికి లాగానే. మై, యువర్, హిజ్, హర్, అవర్, దేర్ అంటే ఈ పదాలు అడ్జెక్టివ్ కింద ఉపయోగించినప్పుడు అవి ఏమవుతాయి అంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ వస్తాయి. మీకు అర్థం కావడానికి ఒకసారి పైన పొసెసివ్గా పైన ఏమున్నాయో కూడా ఒకసారి మనం చూసి, ఏవైతే ఏ నౌన్స్ అయితే ప్రొనౌన్స్ అయితే ఓనర్షిప్ చెప్తున్నాయో అవి పొసెసివ్ ప్రొనౌన్స్ అయితే, ఏ అడ్జెక్టివ్స్ అయితే పొజిషన్ గురించి చెప్తున్నాయో అవి మనకి ఏమవుతాయి, పస్సివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. కాబట్టి ఈ మూడు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అనేది కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ వర్బ్, ఆఖరి టాపిక్ మనం ఈ యొక్క క్లాస్లో నేర్చుకునే ఆఖరి టాపిక్
వర్బ్. ఏ వర్బ్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్. జాగ్రత్తగా వినండి ఈ టాపిక్, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని తర్వాత మనకి మెయిన్ టాపిక్స్ చాలా వస్తాయి. అంటే దీనిలో ఏవైతే సబ్ టాపిక్స్ వస్తున్నాయో ఆ సబ్ టాపిక్సే మళ్ళీ మనకి తర్వాత చాలా మెయిన్ టాపిక్స్ అవుతాయి. కాబట్టి ఏ వర్బ్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్, స్టేట్ ఆర్ పొజిషన్. అంటే ఏ పదం అయితే దాని యొక్క పనిని లేదా దాని ఉన్న స్థితిని లేదా దాని యొక్క చెందిన దాని గురించి డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం వర్బ్ అంటాం. కాబట్టి ఈ వర్బ్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్ అంటే షో ద ప్రైమరీ యాక్షన్. సింపుల్గా చూడండి, ఈ అంటే ప్రాథమికంగా దాని యొక్క పని గురించి చెప్పేదాన్ని మెయిన్ వర్బ్స్ అంటాం సెంటెన్స్లో. చూడండి అవి మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ది ట్రాన్సిటివ్ వెర్బ్స్, రెండోది ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. ట్రాన్సిటివ్ అంటే ఏంటంటే రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ద మీనింగ్. ఏ వర్బ్కి అయితే దాని యొక్క మీనింగ్ కంప్లీట్ చేయడానికి ఆబ్జెక్ట్ కూడా కావాలో దాన్ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. సింపుల్ గా చూడండి, హీ కిక్డ్, ఇక్కడ వర్బ్ అనేది ఏమవుతుంది కిక్డ్. ఈ కిక్డ్ ద బాల్, ఇక్కడ సబ్జెక్ట్ హీ అవుతుంది, ఆబ్జెక్ట్ ఏమో బాల్ అవుతుంది, అంటే ది బాల్ అవుతుంది. కిక్డ్ ఏమవుతుంది వెర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈ వెర్బ్ కి ఈ ఆబ్జెక్ట్ అనేది కావాల్సి వస్తుంది. హీ కిక్డ్ ది బాల్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి కిక్డ్ అనేది ఏమవుతుందంటే మనకి ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అలాగే చూడండి, డు నాట్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్. ఏ వెర్బ్కి అయితే సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ తో పని లేకుండా ఉందో అది చూడండి అది ఏమవుతుంది అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. షీ స్మైల్డ్, ఆమె నవ్వింది. ఏమి నవ్వింది? క్వశ్చన్ ఏమీ రాలేదు అక్కడ. కాబట్టి ఇక్కడ కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. ఈ స్మైల్డ్ అనే వెర్బ్కి ఇక్కడ ఆబ్జెక్ట్ తో పని లేదు. ఇక్కడ వచ్చేసరికి కిక్డ్ అంటే తన్నాడు. ఏం తన్నాడు? బాల్ తన్నాడు. కాబట్టి దీనికి అవసరం పడింది, ఆబ్జెక్ట్ తో అవసరం పడింది కాబట్టి ఇదేమో ట్రాన్సిటివ్ వెర్బ్. దేనికైతే ఆబ్జెక్ట్ అవసరం లేదో అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, హెల్పింగ్ వెర్బ్స్. దాన్ని మనం ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం. హెల్ప్ ద మెయిన్ వెర్బ్ టు షో ద టైమ్ ఆర్ మూడ్. ఏదైతే మెయిన్ వెర్బ్ ఉంటుందో ఆ మెయిన్ వెర్బ్ ని ఇది హెల్ప్ చేస్తుంది. మెయిన్ వెర్బ్ కి ఇది హెల్ప్ చేస్తుంది. దేని కొరకు? దాని యొక్క టైం కానీ లేదా దాని మూడ్ కానీ మనకు తెలిసేలాగా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బి వెర్బ్స్ అంటారు దీన్ని. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఇవి నేను పైన ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆల్రెడీ తర్వాత మోడల్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్ వీటి మీద సపరేట్ టాపిక్ ఉంది కాబట్టి జస్ట్ పైన దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే నార్మల్గా వచ్చే హ్యావ్ కావచ్చు, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, దిస్, కెన్, విల్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ టెన్సెస్ లోను అలాగే వర్బ్స్ పార్ట్ లోను నేర్చుకుంటాం. కాబట్టి ఇలాంటి వాటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. అంటే ఇవి ఏం చేస్తాయి అంటే దానిలో మెయిన్ వెర్బ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ వెర్బ్ కి హెల్ప్ చేస్తుంది కాబట్టి వీటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. నెక్స్ట్ లింకింగ్ వెర్బ్స్ చూడండి, స్టాటివ్ వెర్బ్స్. దీన్నే కనెక్ట్ ద సబ్జెక్ట్ టు ఏ డిస్క్రిప్షన్. అంటే ఒక డిస్క్రిప్షన్ కి, అంటే ఒక అర్థవంతమైన ఏదైతే పార్ట్ ఉంటుందో దానికి ఈ సబ్జెక్ట్ ని తీసుకెళ్లి లింక్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్, బికమ్స్, లుక్స్, టేస్ట్. ఇలా చూడండి, ద ఫుడ్ టేస్ట్ గుడ్. గుడ్ అనే ఈ యొక్క ద ఫుడ్ అనే సబ్జెక్ట్ ని, ఈ గుడ్ అనే ఒక డిస్క్రిప్షన్ ని ఏం చేస్తుందంటే ఈ టేస్ట్ అనేది కనెక్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే లింక్ చేస్తుంది. కాబట్టి లింకింగ్ వెర్బ్ అంటారు. కాబట్టి ఈ వెర్బ్ లో మనకి చాలా మెయిన్ పార్ట్, మెయిన్ వెర్బ్స్ అనేవి డైరెక్ట్ గా తెలిసిపోతాయి. అది V1 ఫామ్ లో ఉండొచ్చు, V2 ఫామ్ లో ఉండొచ్చు, లేదా V3 ఫామ్ లో కూడా ఉండొచ్చు. కాబట్టి అవి ఏంటివన్న తర్వాత టెన్సెస్ లో చూద్దాం. V1, V2, V3, V4 కూడా ఉంటుంది. మనం అర్థం చేసుకోవడానికి వీలుగా చెప్తున్నాను. V4 కూడా నేను తీసుకొస్తాను, దానిలో చెప్తాను. కాబట్టి అవి మనకు మెయిన్ వెర్బ్స్ అయితే మెయిన్ వెర్బ్స్ కి హెల్ప్ చేసే వాటిని మనం ఏమంటాం? హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. అలా కాకుండా ఈ వెర్బ్ ఏదైతే ఉందో, సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ కి ఒక డిస్క్రిప్షన్ తీసుకొచ్చి కనెక్ట్ చేయడానికి ఉపయోగించే, లింక్ చేయడానికి ఉపయోగించే దాన్ని ఏమంటామంటే లింకింగ్ వెర్బ్ లేదా స్టాటివ్ వెర్బ్స్ అని కూడా పిలుస్తాం మనం. కాబట్టి ఇంతటితో మనకి ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో పార్ట్ 1 సెషన్ అనేది కంప్లీట్ అయింది. దీనిలో మనం నౌన్స్ నేర్చుకున్నాం. నౌన్స్ లో ఎన్ని రకాల నౌన్స్ ఉన్నాయో నేర్చుకున్నాం. ప్రొనౌన్ లో కూడా ఎలాంటి ప్రొనౌన్స్ ఉన్నాయో నేర్చుకున్నాం. అడ్జెక్టివ్ లో కూడా టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. వెర్బ్ లో కూడా టైప్స్ ఆఫ్ వెర్బ్స్ నేర్చుకున్నాం. మెయిన్ గా మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అంటే ఆక్సిలరీ వెర్బ్, అలాగే స్టాటివ్ వెర్బ్ ఏదైతే లింకింగ్ వెర్బ్స్ ఉంటాయో అవి కూడా నేర్చుకున్నాం. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం ఆ సపరేట్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దానిలో జాయిన్ అవ్వండి. అలాగే కామన్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం అయింది. దాన్ని క్లిక్ చేసి దానిలో కూడా ఫాలో అవ్వండి. అలాగే నా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ Day 4 క్లాస్.
టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.